శారీరకంగా కొన్ని బలహీనతలు ఉంటాయి ప్రతి మానవుడు. శరీరాన్ని బట్టి కాకుండా దేవుడు మనకిచ్చిన నిత్య జీవాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించాలి. అన్న తన జీవిత దినములన్నిటిలో శారీరకంగా బాగా అనుభవించిన ఆధ్యాత్మికంగా దినదినము నూతనపరచబడుతున్నాడు. ఆ ఆత్మ దేవునితో ఉండటానికి దేవుడు ఆహ్వానించాడు. ఒక దినం మనం అంతా కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, వెనక ముందు అంతే. అయితే ప్రభు పిలిచినప్పుడు ఎవరమైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. సో ఇంకొక మాట ఏమంటున్నాడు దేవుడు అని అన్న విషయంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, 8-9. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాము. కనుక అన్న దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన దేవునికి ఇష్టడుగా జీవించాడు. అందుకే లూకా సువార్తలో దేవునికి ఇష్టమైన వారికి ఈ భూలోకంలో సమాధానం అంటున్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ సందర్భంగా మరి జకరియన్న ప్రభు రాజ్యంలో నెమ్మది పొందుతూ ఉన్నాడు. విడిపోయినటువంటి మనము ఇట్టి నెమ్మది కలిగి ఉండాలంటే సృష్టికర్త అయిన దేవుని మన హృదయంలో ఆహ్వానించాలి. పుట్టిన ప్రతి మానవుడు జన్మపాపి, జన్మించిన తర్వాత చేసిన పనులను బట్టి కర్మాపాపి. జన్మకర్మ పాపములు మానవుణ్ణి నిజదేవుని దగ్గర నుంచి దూరం తీసుకెళ్తా ఉన్నాయి. పాపం వల్ల వచ్చు జీతము మరణము, నిత్య నరకము. అగ్ని ఆరిపోదు, జీవుడు చనిపోడు, యుగాయుగములు యాతనకరమైనటువంటి స్థలం అండి. అట్టి స్థలం నుంచి ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుణ్ణి రక్షించడానికి, విడిపించడానికి సృష్టికర్త అయిన దేవుడే కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. కు అనగా పాపము, మార అంటే పరిహరించువాడు, కుమారుడు అనగా పాపమును పరిహరించువాడుగా ఈ లోకానికి వచ్చాడు. అన్న తన పాపం విషయమై ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని దేవుని కుమారుడుగా మార్చబడినాడు. దేవుడు ఆహ్వానించాడు. ఈ దేహంలో ఉన్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టడుగా జీవించాడు. కనుక ఇష్టమైన వారిని ప్రభు తన దగ్గర తీసుకుంటా ఉన్నాడు. మనం కూర్చున్న వాళ్ళు ఇంకా ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం తెలుసుకోలేకపోతే ఇదే మీకు ఇలా అనుకూలమైన సమయం. నేడే నీ రక్షణ దినం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3-4 వచనాలు. హేబేలు మృతి పొంది కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి కృప మరి అన్న మరి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. కనుక ఇంకా ఈ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ప్రభుని ఎరగకపోతే, యేసు ప్రభు నేను పాపిని, నా పాపమును క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచని చిన్న ప్రార్థన చేస్తే చాలు. ప్రభు మనం క్షమిస్తాడు, శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు, పరిశుద్ధమైన జీవితం ఇస్తాడు. ఈ లోకంలోంచి జీవించినంత కాలం నెమ్మది సమాధానం. ఈ లోకాన్ని వదిలిపెడితే ప్రభు దగ్గర ఉండే గొప్ప ధన్యత మనందరికి ఇస్తాడు. అన్న ఆ గొప్ప ధన్యత పొంది విశ్రాంతి పొందుతున్నాడు. విడిపోయిన కుటుంబం అక్క మరి ఏదైతే అన్న విడిచిపెట్టాడో పరిచర్య, ఆ పరిచర్యను బలంగా దృఢంగా నమ్మకంగా చేసి బలా నమ్మకమైన మంచి దాసురాల. నేను అప్పుడప్పుడు కృంగిపోయినప్పుడు, ఏంటి పాస్టర్ గారు మనం ఇంకా 4 ఆరోగ్యంగా ఉండి ఇంకా 4 రోజులు దేవుని పరిచయం చేయాలి, నాకు ఇది ఉంది అది ఉంది అనుకోకూడదని ధైర్యపరిచేవాళ్ళని అనుకోడు. కనుక అక్క కూడా మరి దేవుని వాక్యానుసారంగా తను కూడా మరి ధైర్యంతో, ఓపికతో, సమర్పణతో శేష జీవితం ప్రభుపై ఆనుకొని ప్రభు యొక్క పరిచర్యలో బలమైన, దృఢమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన సాధనంగా వాడబడాలని కోరుకుంటూ ఇట్టి మరి ఆదరణ మాటలు ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని పేరట అట్టి కృప దేవుడి కుటుంబానికి అనుగ్రహించును గాక. ఈ మాటలు మనందరి నిమిత్తమై దేవుడు దీవించును గాక.